పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో నల్గొండ జిల్లాలో అభివృద్ధి లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. నేను ఆయన మా ఫౌండేషన్ ఒకటే NSUI. ఇదే మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ ఉంటే నేను వైస్ ప్రెసిడెంట్, ఆయన జాయింట్ సెక్రటరీ ఆ కమిటీలో. కాబట్టి ఆయన గురించి నాకు తెలిసినంత వివరంగా చాలామందికి తెలియదు. ఎందుకంటే అన్ని కల్లిబొల్లి మాటలు చెప్తూ ఉంటాడు. రాజకీయాల్లో అదృష్టవంతుడు ఆయన, కష్టపడి గెలిచింది కాదు, ఎప్పుడో అదృష్టం కలిసి వస్తూ ఉంది. మొన్న ఏదైతే భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ నాడు ఆయన రావడం జరిగింది. కేసీఆర్ గారు దగ్గర రిక్వెస్ట్ చేసుకొని, సార్ నేను కూడా మాట్లాడితే ఎంపీ అంటే మాట్లాడమని చెప్పాడు సార్. ఆ రోజు ఓపెనింగ్లో ఆయన ఏం మాట్లాడిండంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి కలెక్టర్ ఆఫీసులు భారతదేశంలో సెక్రటరియట్లు లేవు ఇట్లా అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవమా కాదా? అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఇంత అభివృద్ధి చేసిండు, ఇవాళ భారతదేశంలో కలెక్టర్ ఆఫీసులు లెక్క వేరే రాష్ట్రాలలో సెక్రటరీ లేవన్న వ్యక్తి నిన్న మాట్లాడే మాటలు ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడినప్పుడల్లా నేను తెలంగాణ కోసం రిజైన్ చేసిన అంటాడు. చాలా పొరపాటు. మంత్రి పదవి తెలంగాణ కోసం రిజైన్ చేయలేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆయనను దగ్గరానిచ్చే పరిస్థితి లేదు. నామమాత్రంగా మంత్రి ఉంటే దీన్ని ఏం చేయాలబ్బా, మా కంపెనీ అంతా బిల్స్ ఆగిపోయినాయి, మా తమ్ముడు మా ఇంట్లో ప్రెషర్స్ పెరుగుతున్నాయి అని చెప్పి మంత్రి పదవి రిజైన్ చేస్తా అని చెప్పి దీక్ష కూర్చుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అడిగి రాలే. అదే మళ్ళీ రాత్రి కేసీఆర్ గారితో హరీష్ రావు గారితో మాట్లాడి బతలాడుకొని నేను దీక్ష చేస్తున్నా అంటే ఇదే ఆ రోజున టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు దీక్ష దగ్గర ఆయన సంఘీభావం తెలిపిన మాట వాస్తవం కాదా? అయితే ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేస్తా అని చెప్పి 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత రాత్రి వాళ్ళ తమ్ముడు వచ్చి మేమందరం ఆడనే ఉన్నాం, మేమే సాక్ష్యం, నేను కానీ భిక్షమయ్య గౌడ్ గారు అని. ఆ రోజు మేము కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీస్లో ఉంటే సాయంత్రం 5 గంటలకు అట్లా వాళ్ళ తమ్ముడు వచ్చిండు. ఆయన అప్పుడు ఎంపీ రాజగోపాల్ రెడ్డి. ఏం మాట్లాడుకుంటూ తెలియదు, పొద్దున్నే దీక్ష లేపేసిండు. అక్కడ చూస్తే 1 రోజుల్లో బిల్లు రావడం జరిగింది. కేవలం కల్లిబొల్లి మాటలు, అవసరాని కోసం మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి వెంకటరెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అవకాశం వచ్చింది, మంత్రి అయినా ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటుంది. నేను ఒక జోకర్గా లెక్క చూస్తుర్రు. నిన్న ఒక ఫంక్షన్లో పోతే కూడా వెంకటరెడ్డి అని మైండ్ ఖరాబ్ అయింది 60 అని చెప్పి మాట్లాడుకుంటారు. ఎందుకు చెప్తున్నావు అంటే ఆయన వెల్ విషర్స్ కానీ తెలిసినోడు కానీ తెలియనోడు కానీ నిన్నటిదాకా ఇవాళ ముఖ్యమంత్రిని తిట్టిన వ్యక్తి ఆయన మోస్తూ ఉన్నాడు. ఎందుకు మోస్తూ ఉన్నాడో ప్రజలకు తెలుసు, నీ తత్వం తెలుసు, నీ నేచర్ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిని మోస్తున్నావు నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన అవసరానికి కొద్దీ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఆ హోదాకు ఒక గౌరవం ఉంటుంది, ఆయన మాట్లాడిన దానికి జియోలు ఉంటాయి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో గంటసేపు మాట్లాడితే 55 నిమిషాలు అన్నీ అబద్ధాలు మాట్లాడుతుండు. ఇది చాలా పొరపాటు. ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 7 సంవత్సరాలు నువ్వు కాంగ్రెస్ పార్టీ వచ్చినావు, నువ్వు ఎవరిని మాయ చేసినావు తెలియదు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయినంత మాత్రాన నీకు ఆ స్థానం కల్పించు, నువ్వు అదృష్టవంతుని, చిన్న ఏజ్లో అయినావు. బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంటానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది మంచి కార్యక్రమంలో. కానీ నువ్వు అన్ని చిల్లర మాటలు, చిల్లర కథలు, ఇవాళ ఏ అవసరానికి ఏ పోర్ట్ఫోలియోలో ఏ అవసరం ఉంటే ఆ మంత్రిని అప్పటికప్పుడు లేపుతూ ఉంటావు, మాట్లాడుతావు. ఇవాళ ఒక ఈ మంత్రులలో కూడా ఎవరికి వాళ్ళకి అవగాహన లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇంట్లో ఉండి మానిటరింగ్ చేసేది, మంత్రులు ఏం చేస్తున్నారు, ఒక పద్ధతిగా వ్యవహారంగా డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ ఇది ఏం లేదు పద్ధతి. పొద్దు నుంచి సాయంత్రం ఏం మాట్లాడాలి, ప్రెస్కి ఏం మాట్లాడాలి, మేమేం ప్రెస్లో మాట్లాడాలి, డైవర్ట్ చేయాలి, ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి ఎజెండా లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి ఆ స్థానాన్ని గౌరవించేటట్టు పెట్టండి. రాబోయే రోజుల్లో ఆ ముఖ్యమంత్రి పదవి కూడా గౌరవం లేకుండా పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.